హార్మోజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి. కానీ ఇప్పుడు అదే ప్రాంతం భారతీయ నావికులకు ప్రాణాంతకంగా మారుతుంది. అమెరికా ఇరాన్ ఘర్షణ ముదురుతున్న వేళ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న భారతీయులు ప్రమాదంలో పడుతున్నారు. ఒమన్ గల్ఫ్ లో అమెరికా దాడికి గురైన సెట్టబెల్లో చమురు ట్యాంకర్ ఘటన దేశాన్ని కలిచివేసింది. 24 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఆ నౌకపై జరిగిన దాడిలో 3 భారతీయులు నావికులుగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా రాయబారిని పిలిపించి నిరసన తెలిపింది. మరోవైపు గత కొన్ని నెలలుగా హార్మోజ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో భారతీయుల ప్రాణ నష్టం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అసలు హార్మోజ్ లో ఏం జరుగుతుంది? ఎందుకు భారతీయ నావికులే బలవుతున్నారు? భారత్ స్పందన ఏమిటి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న కొద్దీ హార్మూజ్ జలసంధి ప్రపంచ రాజకీయాల్లోనే కాదు, భారతదేశంలోనూ ప్రధాన చర్చగా మారుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం ప్రస్తుతం అమెరికా ఇరాన్ పోరుకు వేదికగా మారింది. దాని ప్రభావం నేరుగా భారతీయ నావికులపై పడుతోంది. తాజాగా ఒమన్ గల్ఫ్ లో పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టబెల్లో చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పిన దాని ప్రకారం తమ ఆదేశాలను పదే ధిక్కరించిన కారణంగా నౌక ఇంజిన్ రూమ్ పై ఖచ్చితమైన దాడి నిర్వహించినట్లు ప్రకటించింది. అమెరికా అమలు చేస్తున్న సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన ఇరాన్ చమురును తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ దాడి భారతదేశంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఎందుకంటే ఆ నౌకలో మొత్తం 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. దాడి అనంతరం 21 మందిని రక్షించినప్పటికీ 3 గల్లంతయ్యారు. తర్వాత జరిగిన గాలింపు చర్యల్లో ఆ 3 మరణించినట్లు ధృవీకరించారు. మరణించిన భారతీయ నావికుల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, ఆంధ్రప్రదేశ్కు చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తామని, భౌతిక గాయాలను స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అసాధారణ స్థాయిలో స్పందించింది. న్యూఢిల్లీలోని అమెరికా చార్జ్ డిఎఫ్ఐస్ జేసన్ మీక్స్ ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించింది. భారతీయుల ప్రాణాలకు ముప్పు కలిగించిన ఈ చర్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకల భద్రత విషయంలో అమెరికా వివరణ కోరింది. భారత్ అధికారిక ప్రకటనలో ఒక విషయం స్పష్టంగా చెప్పింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఉద్రిక్తతలు వెంటనే తగ్గించాలని, దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చింది. అసలు ఆందోళన కలిగిస్తున్న అంశం ఒక్క సెట్టబెల్లో ఘటన మాత్రమే కాదు. హార్మూజ్ ప్రాంతంలో గత కొద్ది నెలలుగా వరుస దాడులు జరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు పెరుగుతున్న కొద్దీ వాణిజ్య నౌకలే లక్ష్యాలుగా మారుతున్నాయి.
గత నెలలో ఎంకేడి వ్యోమ్ అనే నౌకపై జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు దీక్షిత్ సోలంకి మరణించాడు. ఆ దాడి సమయంలో ఇంజన్ రూమ్ పూర్తిగా ధ్వంసమై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధృవీకరించిన సమాచారం ప్రకారం హార్మూజ్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత కనీసం 4 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు ఎంకేడి వ్యోమ్ ఘటనలో, 3 సెట్బెల్లో ఘటనలో మరణించారు. ఇదే సమయంలో మరో భారతీయ సంబంధిత నౌకపై కూడా దాడి జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒమన్ తీరంలోని షినాస్ పోర్టు సమీపంలో ప్రయాణిస్తున్న ఎంటీ జల్వీర్ నౌకలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అమెరికా పాత్ర ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఇది ఒకటి. రోజుకు కోట్లాది బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంది. భారతదేశానికి వచ్చే ముడి చమురులో కూడా గణనీయమైన భాగం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఇరాన్ హార్మూజ్ పై నిఘా పెంచుతోంది. అమెరికా తన నౌకా దళాన్ని భారీగా మోహరించింది. ఒకవైపు అమెరికా దిగ్బంధన చర్యలు, మరోవైపు ఇరాన్ ప్రతీకార హెచ్చరికలు, మధ్యలో వాణిజ్య నౌకలు చిక్కుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అత్యంత ప్రమాదంలో ఉన్నవారు నావికులే. ప్రపంచ వాణిజ్య నౌకల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో పనిచేస్తుంటారు. వేలాది మంది భారతీయ నావికులు ప్రస్తుతం గల్ఫ్ ప్రాంత జలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అందుకే ప్రతి దాడి భారతదేశానికి నేరుగా సంబంధించిన అంశంగా మారుతోంది. సెట్బెల్లో ఘటన తర్వాత భారత ప్రభుత్వం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అన్ని భారతీయ నౌకల పరిస్థితిని సమీక్షిస్తోంది. నౌకాయన సంస్థలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. అవసరమైతే ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఒక వాణిజ్య నౌకపై అమెరికా నేరుగా దాడి చేయడం, అందులో భారతీయులు మరణించడం, భారత్ అధికారికంగా నిరసన తెలపడం వంటి పరిణామాలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు హార్ముజ్ సంక్షోభం ప్రధానంగా చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఇరాన్ రాజకీయాల చుట్టూ తిరిగింది. కానీ ఇప్పుడు అది మానవ ప్రాణాలకు సంబంధించిన అంశంగా మారింది. ముఖ్యంగా భారతీయ నావికుల భద్రత పెద్ద ప్రశ్నగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా భావించే హార్ముజ్ జలసంధి ఇప్పుడు భారతీయ కుటుంబాలకు కన్నీటి కథలను మిగులుస్తోంది. యుద్ధం అధికారికంగా ప్రకటించకపోయినా దాని ప్రభావం మాత్రం ఇప్పటికే ప్రాణాలను బలి తీసుకుంటోంది. హర్ముజ్లో మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ నౌకల మధ్య చిక్కుకుంటున్నది కేవలం చమురు రవాణా మాత్రమే కాదు, వేలాది మంది సాధారణ నావికుల జీవితాలు కూడా. సెట్బెల్లో ఘటన మరోసారి అదే విషయాన్ని గుర్తు చేసింది. 3 భారతీయ మరణంతో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే ప్రశ్న మాత్రం అలాగే ఉంది. అమెరికా ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు భద్రతను ఎవరు కాపాడతారు? ప్రపంచం ఇప్పుడు ఆ సమాధానం కోసం ఎదురు చూస్తుంది.